నమస్తే అన్న. ఇక్కడ ఏంటన్న ఇప్పుడు మీటింగ్కి సంబంధించి ఇక్కడ కొండగట్టులో పవన్ కళ్యాణ్ గారు రావడం కావచ్చు, ఇక్కడ ఈ మీటింగ్కి సంబంధించిన సారాంశం ఏంటి? కొండగట్టు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వచ్చారంటే ఆయన ఒక మాట ఇచ్చారు. ఇక్కడ మన ఆంజనేయ స్వామి గుడికి కావాల్సిన అన్ని చేసుకుంటా అని చెప్పి ఆ మాట ఆయన ఇచ్చిన మాటను తీర్చుకోవడం కోసం ఈ రోజు వచ్చి ఆంజనేయ స్వామి గారికి దర్శనం చేసుకొని ఆయన మాట ఇచ్చిన మాట తీర్చుకున్నారు. దాని తర్వాత ఏంటంటే మొన్న లోకల్ బాడీ ఎలక్షన్స్లో జస్ట్ మా పార్టీ గుర్తుగా మా పార్టీ పేరు చెప్పుకొని 53 మంది విన్ అయ్యారు, 127 మంది గెలిచారు. అది మాకు ఒక స్ఫూర్తిలాగా అనిపించింది. అది ఆయనకు కూడా కళ్యాణ్ గారికి వచ్చి వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ ఇదే స్ఫూర్తితో మనం తెలంగాణలో ముందుకెళ్ళాలి. రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో అయితే కానీ, రేపు మెయిన్ ఎలక్షన్స్లో కానీ ముందుకెళ్ళాలి. మీలోంచి చాలామంది నాయకులు రావాలి. ఈ గడ్డ అంటే నాకు చాలా ఇష్టము. ఇక్కడ నేను కాంట్రవర్సీలు చేయదలుచుకోవట్లేదు, ఇష్యూస్ చేయదలుచుకోవట్లేదు. కాకపోతే ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ చేద్దాం. మనకి ఎవరితో ఎటువంటి శత్రుత్వాలు లేవు. అంటే మనం ఇండివిజువల్స్ మీద అటాక్ చేయొద్దు, ఇష్యూల మీద పోరాడదాం, ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ చేద్దాము. మీలో నాయకులు రావాలి, ఎమ్మెల్యేలు రావాలి, ఎంపీలు రావాలి. నాకు ఇక్కడ ఎటువంటి ఆశ లేదు, కానీ మిమ్మల్ని నాయకులుగా చూడాలనుకుంటున్నాను. జనసేన పార్టీ రేపు రాబోయే ఎన్నికల్లో ఒక ముఖ్య పాత్ర పోషించాలని ఒక దిశానిర్దేశం చేయడానికి వచ్చారు. మీరు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ప్రధాన కార్యదర్శిగా అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా కమిటీలు కావచ్చు, ఇవి కూడా ఏర్పాటు చేస్తారు. ఈవెన్ తెలంగాణలో కూడా ఆ మూమెంట్ స్టార్ట్ అయిందంటారా ఇప్పుడు ఈ మీటింగ్ తర్వాత? డెఫినెట్గా నేను ఒక ఆంధ్రప్రదేశ్కి పార్టీ ప్రధాన కార్యదర్శి కాదు, నేను మొత్తం పార్టీకి ప్రధాన కార్యదర్శి. అంటే ఆంధ్ర తెలంగాణ అన్నీ చూసుకోవాలి. సో తెలంగాణలో కూడా అది స్టార్ట్ అయింది. నెక్స్ట్ రాబోయే 3 రోజుల్లో మహిళా కమిటీ, యూత్ కమిటీ, స్టూడెంట్ కమిటీని డిజాల్వ్ చేసేసి వీఆర్ ఫార్మింగ్ ఏ ఎడ్హాక్ కమిటీ విచ్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ 60 days. ఒక 18 పీపుల్తో ఎడ్హాక్ కమిటీ ఫామ్ చేసి ఈ 18 పీపుల్ ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి మహిళల్ని, యూత్ని, స్టూడెంట్స్ని పార్టీలోకి జాయిన్ చేసుకొని కొత్త నాయకత్వాన్ని తీసుకొని వస్తారు. దాంతో 60 రోజుల తర్వాత పూర్తి ప్రక్రియలో 3 కమిటీలు వేయడం జరుగుతుంది. ఈ లోపల జిహెచ్ఎంసీ కమిటీ కూడా సేమ్ అలానే 300 డివిజన్స్లో జిహెచ్ఎంసీ కమిటీలోకి అనౌన్స్ చేయబోతున్నాము. పార్టీలో చేరికలు చాలా ఉన్నాయి. రాబోయే కాలంలో ఆల్మోస్ట్ ఒక మోర్ దాన్ 2000-3000 పీపుల్ పార్టీలో చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు. అవి చేర్చుకొని రాష్ట్ర కమిటీలు కూడా వేసుకొని చాలా సీరియస్గా ఈ పార్టీ జనసేన పార్టీ అనేది తెలంగాణలో ముందుకెళ్ళబోతుంది. షణ్ముఖ వ్యూహం అని చెప్పి మనకి పిఠాపురం నుంచే మొదలుపెట్టారు. దాంట్లో మీరు కూడా అక్కడ చాలా యాక్టివ్గా ఉంటున్నారు. ఈవెన్ తెలంగాణకి సంబంధించి కూడా ఆ షణ్ముఖ వ్యూహం ఇక్కడ కూడా ఉంటుందంటారు. అంటే తెలంగాణలో పార్టీ బిల్డింగ్ అనేది డిఫరెంట్గా ఉండాలి, ఆంధ్ర పార్టీ బిల్డింగ్ అనేది డిఫరెంట్గా ఉండాలి స్ట్రాటజీస్. సో తెలంగాణ స్ట్రాటజీలో తెలంగాణలో ముందుకెళ్తున్నాం, ఆంధ్ర స్ట్రాటజీలో ఆంధ్రలో ముందుకెళ్తున్నాం. బట్ ఏదైనా ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మీకు కూడా ఇక్కడ తెలంగాణకి సంబంధించిన కేడర్ కూడా టైం ఇస్తానని చెప్పారా? ఏమన్నా మరి పర్యటనలు కావచ్చు, మీటింగ్? 100% టైం ఇస్తారు. ఇక్కడ మేము చేసేదాన్ని బట్టి ఆయన అంత సమయం కేటాయిస్తారు చెప్పారు. అంటే ఇంకా ఏమన్నా పర్యటనలు ఇంకా ఏమన్నా ఉండబోతున్నాయా పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఏమన్నా తెలంగాణకు సంబంధించి? ప్రస్తుతానికి స్కెడ్యూల్స్ లేవు. కాకపోతే మా పార్టీకి నీడ్ బట్టి డెఫినెట్గా ప్రయత్నం అయితే ఉంటుంది. ఇంకా లాస్ట్గా ఒక సినిమా గురించి మీ మేరంలో వచ్చే సినిమా గురించి ఎలా ఉండబోతుంది? చాలా మంది క్యూరియాసిటీగా ఉంది. వకర్ణ వంశీ గారు, సురేంద్ర రెడ్డి. నేను అప్పుడే చెప్పకూడదు, బట్ ఓజీ కన్నా మించి ఉండబోతుంది. ఓజీకి మించి ఉంటుంది అంటారా? రైట్, థ్యాంక్ యూ.